శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే కళ్యాణానికి వినియోగించే గోటి తలంబ్రాలు అందించే కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వాసులు చేపట్టారు. కళ్యాణ వేడుకలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు. అటువంటిది సాక్షాత్తు ఆ జానకిరాముడి కళ్యాణానికి వినియోగించే గోటి తలంబ్రాలను తమ గత 4 ఏళ్ల నుంచి ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి పంపుతోంది. ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. గోటి తలంబ్రాలు ఒలిచి కళ్యాణ వేడుకలకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతులవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి కూడా అటు రాములవారి కళ్యాణానికి ప్రత్యేకంగా మహిళలు అటు గోటి తరంబ్రాలను కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ప్రత్యేకంగా ఈ గోటి తరంబ్రాలను గోటి ద్వారా వెలిసి అటు రాములవారి కళ్యాణానికి అయితే తరలిస్తారో ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోని శ్రీ బాలాజీ సేవా సంస్థ ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా కూడా వీటిని అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం మహిళలంతా కూడా వీటిని అంటే ఒక ర్యాలీగా వెళ్తూ కూడా అక్కడికైతే ఏదైతే 4వ తారీఖు జరగాల్సినటువంటి శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు కూడా వీటిని తరలించేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే మహిళలంతా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో వీటిని అయితే అంటే ఒలిచి అటు తరలించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా కళ్యాణానికి ఎటువంటివి అంటే తల్లిదండ్రుల నుంచి కూడా అటు అంటే తరంబ్రాలు వచ్చే విధంగా కూడా వీరైతే ప్రత్యేకంగా చీరె సారె అదే విధంగా ప్రతిదీ కూడా తీసుకెళ్తూ కూడా వారైతే తమ భక్తిని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా ఉపవాసాలు ఉంటూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా శ్రీ బాలాజీ సేవా సంస్థ ద్వారా కూడా ప్రత్యేకంగా వీరంతా కూడా ట్రస్ట్ ద్వారా కూడా ప్రత్యేకంగా వీరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇటు ఇలా నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి మహిళలు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఏంటి అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పడమ్మా, ఎప్పటి నుంచి ఇటువంటి గోటి తరంబ్రాలు అటు భద్రాచలం తరలిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు వడ్డే లక్ష్మి, శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలని. మేము తలంబ్రాలు ఒలిచే ప్రోగ్రాం కాదండి మాది. అసలు ఫస్ట్ గా మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము సేవా సమితి పెట్టుకున్నదే మేము సేవలు చేయడానికి, పలు ఆలయాల్లో సేవలు చేద్దామనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తో పెట్టుకున్నాము. అలానే భారతదేశం అంతా తిరుగుతూ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాము. ప్రజెంట్ గా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో మాత్రం సేవలు చేస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి లోక కళ్యాణం కోసం గోటి తలంబ్రాలు అంటే గోటితో ఒలిచేయి మాత్రమే గోటి తలంబ్రాలుగా వాటిని అంటున్నారు. ఆ గోటి తలంబ్రాలు 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఒలుస్తున్నాము. ఈ ఒలిచేటప్పుడు మాత్రం ఆడవాళ్లు గాని మగవాళ్లు గాని అందరూ పలు నిష్ఠలతోటి శ్రీరామ జయరామ అనే రామనామ జపం తోటి చక్కగా ఒలుస్తున్నారు. గత సంవత్సరం మేము కింటా 18 కేజీలు రామయ్య సన్నిధికి తలంబ్రాలుగా ఇచ్చాము. ఈ సంవత్సరం మాత్రం 4 టాల వడ్లు మాత్రము పంచాము. మేము వడ్లు కూడా మేము ఎలా తీసుకొస్తున్నామంటే కొండకొడుమ అనే గ్రామంలో వైరా మండలం నుంచి అక్కడ నాటు వేసి కోత కోసి అక్కడ తయారు చేసుకొని వడ్లు తీసుకొచ్చి 2 రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో భక్తులకు అందించి మళ్ళీ వాటిని బియ్యంగా సేకరించి ఈ తలంబ్రాలను ఇక్కడ ఖమ్మం శ్రీ కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసి ఇక్కడి నుంచి శోభాయాత్రగా పర్ణశాల రామాలయం వరకు వెళ్లి అక్కడ ఉంచి మరుసటి రోజు భద్రాచలం తీసుకువెళ్లి ఆలయ అధికారులకు అప్పచెప్పి వస్తున్నాము. అలానే మహిళలందరూ కూడా చాలా ఎంత భక్తి అంటే మామూలుగా కాదు. పొద్దున్నే శుభ్రంగా స్నానాలు చేసి ఇంట్లో పూజలు చేసుకొని రామనామ జపంతో ఒలిసి వాళ్ళ ఇళ్లలో మళ్ళీ మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకొని వాళ్ళ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే బియ్యాన్ని మాకు ఇస్తున్నారు. అంటే ఎంత భక్తి ఉన్నదో చూడండి. అయోధ్యలో రామయ్యను ప్రతిష్ఠించిన తర్వాత జనాలు ఎట్లున్నారంటే అబ్బో నా రాముడు, నేను హిందూ మతాన్ని గౌరవిస్తున్నా, నాది హిందుత్వం అనేది నరాల్లో పాకిపోయింది. నిజంగా అండి, మనము 500 సంవత్సరాల నిరీక్షణ మనకి అయోధ్య రామయ్య అక్కడ నిలబడి ఉన్నాడు. బాబ్రీ మసీదుని కూలగొట్టి అయోధ్య రామయ్య అక్కడ నిలబడినాడు. అక్కడికి వెళ్ళి చరిత్ర పూటాల్లోకి వెళితే నిజంగా హిందుత్వాన్ని కాపాడుకోవాలి, ఐందవ సైన్యాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే వాళ్ళు మనల్ని హిందువులని ఎలా శిక్షణగా ఎంత ఇబ్బందులు పెట్టారంటే. ప్రధానంగా ఎప్పటి నుంచి కూడా ఇటువంటి తరంబ్రాలు తరలిస్తున్నారు, ప్రధానంగా దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? జై శ్రీరామ్. మా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఖమ్మం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మా సేవా సమితి సభ్యులతో గత 4 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి గోటి తరంబ్రాలు భక్తి శ్రద్ధలతో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని భక్తులతో రామనామ జపంతో స్వామివారిని స్మరించుకుంటూ కోటి తరంబ్రాలు తయారు చేసి వాటిని ఆయా గ్రామాలలో దేవాలయాలు పూజలు నిర్వహించి అన్ని సేకరించి ఖమ్మం నడిబొడ్డునున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రోజు ప్రత్యేక పూజలు ఈ కోటి తరంబ్రాలు జరిపించి సాయంత్రం 5 గంటలకు శోభాయాత్రగా
ఇందిరానగర్ లో ఉన్నటువంటి రామాలయం గుడిలో వరకు వెళ్లి అక్కడ మళ్ళీ రామాలయంలో పూజలు జరిపించి మరుసటి రోజు భద్రాచలం వెళ్లి ఆలయ అర్చకులు అధికారుల ముందు సమర్పించడం జరుగుతుంది. ఇలా మాకు అంటే సమర్పించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా మీరు చెప్పండి అమ్మా, ఈ కార్యక్రమం ఈ క్రతువులో మీరు ప్రధానంగా పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మేము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితిలో సభ్యులమండి. చాలా ఆనందం, ఎందుకంటే కోటి కోటి తరంరాల శోభాయాత్ర మేమంటూ పాల్గొని 2 రాష్ట్రాల్లో తెలుగు ఆడపడుచులు అందరూ కూడా ఉదయాన్నే లేచి చక్కగా రోజు దీపారాధన చేసుకొని వడ్లను పూజ చేసుకొని ఒలుస్తూ రామ రామ అంటూ రామజపం చేస్తూ గోటి తరంరాలు ఒలిసి అవి ఇక్కడ నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ తరపున భద్రాచల రామయ్య వారికి సమర్పించడం, రాములవారి కళ్యాణంలో మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాత్రులం కావడం ఎంతో ఆనందకరంగా ఉందండి. శ్రీరాముడు అంటే ఒడ్లు ఒలుపు శ్రీరాముని పిలుపు నేపథ్యంలోనే ఇదంతా మీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సంస్థ ద్వారా కూడా అంటే సమితి ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి తరలించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆలయ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మా ప్రోత్సహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇవన్నీ అంటే శ్రీరామ నవమికి తరలించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని అయితే వారైతే మహిళలు అయితే ఆసక్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు చేసి ప్రత్యేక అభ్యంగ స్థానాలతో కూడా వీటిని అయితే ఒలుస్తూ అటు శ్రీరామ నవమికి అంటే జరిగే కళ్యాణానికి మేము ఒలిసినటువంటి తరంబ్రాలు ఉపయోగించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే మహిళలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.